నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు కుడుముల హరికృష్ణ తన భార్య, 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైలు కింద పడి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు వదిలింది. ఈ ఘటన మంగళవారం జరిగినట్లుగా తెలుస్తోంది. హరికృష్ణ జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతులను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు హరికృష్ణ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అందులో తాను నిర్దోషిని అంటూ తనపై వచ్చిన హత్య ఆరోపణలను ఖండించాడు. గత నెల 15వ తేదీ నుంచి తనను మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తి సంపాదించానని చెప్పిన హరికృష్ణ తన ఆస్తిని కుటుంబ సభ్యులకు ఎలా పంచాలో కూడా వివరించాడు. ఈ వీడియో తన మరణం తర్వాతనే బయట పెట్టాలని కోరాడు. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి ఎన్ శ్రీహరి హత్య కేసులో హరికృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జూన్ 15వ తేదీన శ్రీహరిని హరికృష్ణ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నా పేరు కుడుముల హరికృష్ణ. ఈ నెల 15వ తేదీ నుంచి నన్ను అనుకున్న మనుషులు రకరకాల పుకార్లు, షికార్లు, గందరగోళం చేశారు. అయినా కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి కుదరలా. ఈరోజు కూడా నన్ను రకరకాలుగా మాటలు, నన్ను కానీ, నా భార్యని కానీ, నాకు పుట్టిన పిల్లలను కూడా కనుక నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా. ఉంటే 1 రూపాయి పెట్టేవాడినే కానీ పరాయి సొమ్ము నాకొద్దు. నాది అటువంటి క్యారెక్టర్ కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏందనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. నాకు పేడూరులో 27 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. దాంట్లో మా ఉమ్మడి ఆస్తి 3.5 ఎకరా అమ్మి పొరం అమౌంట్ నాది, నేను సంపాదించిన ఆస్తి 27 ఎకరాల 30 సెంట్లు కొన్నాము. దాంట్లో 6 ఎకరాలు ఉమ్మడి ఆస్తి డబ్బులు, పొరవదంతా నాదే ఆస్తి. అది నా పేరుతోనే ఉంది. ధనలక్ష్మీపురంలో 66 అంకణాల ప్లాటు ఉంది. అది నా పేరుతోనే ఉంది. అది నేను సంపాదించిన ఆస్తే. జెనుకో రోడ్లో 4 ఎకరాల 74 సెంట్లు భూమి. దాంట్లో 3 ఎకరాల 74 సెంట్లు నాది. ఎకరా భూమి వచ్చి మా మామయ్య వాళ్ళది, మా సిస్టర్ వాళ్ళకి. అది కూడా నా పేరుతోనే ఉంది. వాళ్ళకి ఎకరా నేను ఇవ్వాలి. వాళ్ళదే ఎకరా మాత్రమే వాళ్ళది. పొరవ 3 ఎకరాల 70 సెంట్లు నాది. వరకాయపూడిలో ఎకరా ఉంది. అది నాదే, నేను సంపాదించిన ఆస్తే. తోటపల్లగూడూరు కొత్తూరులో 6 ఎకరాల 40 సెంట్లు భూమి. ఫస్ట్ నేను కొనుగోలు చేసిన భూమి తోటపల్లగూడూరు కొత్తూరులో 6 ఎకరాల 40 సెంట్లు భూమి. అది నా సొంత ఆస్తి. నేను సంపాదించింది, నేను నా కష్టార్జితం. తర్వాత కోవూరు హైవేలో 5 ఎకరాల 3 సెంట్లు పట్ట. అది నేను సంపాదించిన భూమి. ఈ మధ్య ఇల్లు కట్టా.
నా అనుకొని కట్టా. అది నాది ఇల్లు, నా డబ్బులతోనే కట్టా. 2 లక్షలు మాత్రం మా అమ్మ చీటీ బాడి ఇచ్చింది. మిగతా డబ్బులంతా నాదేను. నా పేరు కుడుముల హరికృష్ణ. ఈ నెల శ్రీహరి మరణానికి కారణం గుండెపోటు అని తొలుత భావించిన శ్రీహరి భార్య లావణ్య ఫిర్యాదుతో అసలు నిజాలు బయటపడ్డాయి. జూలై 6న నెల్లూరు ఎస్పీకి లావణ్య ఫిర్యాదు చేయగా శ్రీహరి మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో హరికృష్ణ మరో ఇద్దరితో కలిసి కుక్కల్ని చంపే ఇంజెక్షన్లు ఇచ్చి శ్రీహరిని హత్య చేసినట్లు వెల్లడైంది. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు రావడంతో బుచ్చిరెడ్డిపాలెం పిఎస్లోని 23 మంది సిబ్బందిని ఎస్పీ బదిలీ చేశారు. సిఐని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీఆర్కు పంపారు. ఇప్పుడు నిందితుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటం ఈ కేసులో మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసలు ఈ ఘాతుకం ఎలా జరిగిందంటే తను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? నిజంగా తను అంటే ఏ నేరం చేయకపోతే నిరూపించుకోవచ్చుగా? సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి? నిజంగా తను ఏ తప్పు చేయకపోతే నిరూపించుకోవచ్చుగా కోర్టులో. మాధవి, నెల్లూరు జిల్లా బుచ్చికి సంబంధించిన అగ్రికల్చర్ అధికారినైతే తన సొంత బామర్దే హరికృష్ణ మత్తు ఇంజక్షన్లు వేసి కూడా హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారించి ఇద్దరు ముద్దాయిల్ని అంటే హరికృష్ణతో పాటు శ్రీహరి హత్యకు సంబంధించి సహాయం చేసిన మరో 2 వ్యక్తులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అరెస్ట్ చేసిన అనంతరం హరికృష్ణ ఎవరైతే మొదటి ముద్దాయి కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి వెతుకులాట చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హరికృష్ణకు సంబంధించి ఎవరైతే హరికృష్ణ ఉన్నారో తోటపల్లి గూడూరు మండలం రావూరు కంట్రీకి చెందిన హరికృష్ణ అయితే తన కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో అయితే ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. తన భార్య 2 చిన్న పిల్లలతో పాటు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా చూస్తే ఈ ఒక్క ఏఓకి సంబంధించి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ఏఓ శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీహరి కేసుకు సంబంధించి కూడా ఇక బుచ్చి పోలీసులకు సంబంధించి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా 25 మందిని సస్పెండ్ చేయడం, అదే విధంగా ఈ హరికృష్ణకు సంబంధించి కూడా తను చేసిన తప్పుకి కుటుంబాన్ని కూడా బలి చేయడం అనేది ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ విషయం కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తన సొంత గ్రామంలో కూడా హరికృష్ణని గ్రామ ప్రజలే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి కానీ కుటుంబాన్ని నాశనం చేశాడంటూ కూడా హరికృష్ణని నిందిస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అర్ధరాత్రి 12 గంటలకు మృతదేహాల్ని తన సొంత గ్రామం తోటపల్లి గూడూరు మండలం రావూరు వారి కండ్రిగా గ్రామానికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో హరికృష్ణ కుటుంబానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కావచ్చు, అదేవిధంగా అన్నదమ్ములు కావచ్చు, ఈరోజు తన సొంత గ్రామంలో అంత్యక్రియలు అయితే జరిగే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఆ ఊరు గ్రామానికి సంబంధించి ప్రధానంగా చూస్తే హరికృష్ణ గ్రామానికి సంబంధించి ప్రజలు కానీ కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా హరికృష్ణ తప్పు చేసిన వ్యక్తి శిక్ష అనుభవించాలి లేదా కోర్టులోకి వెళ్ళి నిరూపించుకోవాలి, కానీ ఇలా తను చనిపోవాలి
అంతేగాని తనకు సంబంధించిన భార్య బిడ్డలను కూడా అక్రమంగా చంపడం సరైన పద్ధతి కాదని హరికృష్ణ కుటుంబ సభ్యులతో పాటు కూడా ఆ గ్రామము అదేవిధంగా జిల్లాలో తనకు తెలిసిన బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కూడా నిందిస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గ్రామానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా చిన్న పిల్లలు, అదే 4 సంవత్సరాలు అదే విధంగా 5 సంవత్సరాలు చిన్న పిల్లల్ని రైలు కింద పడేసి అనంతరం హరికృష్ణ భార్య కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన పరిస్థితి ఒకవైపు ఉన్నప్పటికీ గ్రామానికి సంబంధించి కూడా శ్రీహరి ఎవరైతే అగ్రికల్చర్ ఏవో ఉన్నారో ఆ అగ్రికల్చర్ ఏవో హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు A1 ముద్దాయి హరికృష్ణకు సంబంధించి ఆత్మహత్యకు పాల్పడడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చంపడం సరైన పద్ధతి కాదని కూడా చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు కూడా ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు కూడా హరికృష్ణను నిందిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ చుట్టుపక్కలకు సంబంధించిన బంధువులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఆ హత్యకు ఆ ఆస్తికి సంబంధించి తను ఎవరైతే అగ్రికల్చర్ అధికారి ఉన్నారో ఆయన బినామీగా హరికృష్ణని పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఆస్తులన్నీ కూడా తన బావ శ్రీహరి అడగడంతో పాటు ఇవ్వాల్సి వస్తుందనే నేపథ్యంలో హత్యకు పాల్పడినట్టు కూడా పోలీసు విచారణలో చేరిన పరిస్థితి అయింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తే ఇటు బావని ఆస్తి కోసం చంపడం, అదేవిధంగా ఆ ఆస్తి అనుభవించలేక హరికృష్ణ కుటుంబంతో సహా చనిపోవడం దారుణమని కూడా చుట్టుపక్కల ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి కూడా ఒకరు ఆస్తి మనం కాజేయాలని చూసినప్పుడు ఆ షాకు మనకు కూడా తగులుతుందనే గ్రామంలో ఒక టాక్ అయితే నడుస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.